హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని, వాటి వెనకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో మేము బాధితుల పక్షం. మూసీ బ్యూటిఫికేషన్ కాదు. ఇది భూముల లూటీ పథకం. ప్రజలకు నష్టం లేకుండా మూసీని సుందరీకరిస్తే అభ్యంతరం లేదు. 1,50,000 కోట్ల భూములపై రేవంత్ రెడ్డి కన్ను. మొదటి విడతలోనే 3,300 ఎకరాలు ఎలా సేకరిస్తారు? మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్. ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. మూసీపై పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మూసీ పునరుజ్జీవన పైన చేశారు. ఆ ప్రజెంటేషన్‌లో చాలా అంశాలు చెప్తూ మూసీ ప్రక్షాళనని అడ్డుకోవద్దు. అడ్డుకుంటే చరిత్ర క్షమించదు. అభివృద్ధిని అడ్డుకుంటారా? అభివృద్ధి చేయొద్దా? నేను పేదలకి శత్రువును గాదు. మా పార్టీ పేదలకు శత్రువు గాదు అని చెప్పే ప్రయత్నం, పేదల గురించి పేదలకు శత్రువు గాదు మేము, పేదల పక్షమే అని ఒక చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అర్థమైనట్టుంది. పేదలకు మనం శత్రువుగా కనిపిస్తున్నాం. పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. పేదలు మన మీద గుర్రుగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. అది చాలా అంశాలలో ఇల్లు కూల్చడం కానించి మొదలుపెడితే, మూసీ కానించి మొదలుపెడితే, హైడ్రా కానించి మొదలుపెడితే, వెలుగుమట్ల వరకు. అన్ని అంశాల్లో వాళ్ళకి అర్థమైనట్టుంది. వాళ్ళకొస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. అర్థమైన తర్వాత కూడా మూసీ ప్రక్షాళన అడ్డుకోవద్దు. అడ్డుకోవటం అనరు దాన్ని. అడ్డుకోవటం కంటే కూడా దానికి చేయాల్సిన పద్ధతిలో చేయట్లేదు. పేద ప్రజల పైన దాడి చేయకుండా, పేద ప్రజలకి నష్టం జరగకుండా మూసీని ప్రక్షాళన చేసుకోండి. ఎవరు వద్దంటారు? మూసీలో ఏం పోయి ఈళ్ళు బతుకుతారా? ఇప్పుడు ప్రజలు మూసీ పక్కన ఇళ్ళున్నోళ్ళు మూసీ పక్కన ఇళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవడానికో, లేదంటే మాకు ఇంకొక పునరావాసం కావాలని కోరుకుంటారు గానీ, మూసీ అనే మురికి కూపాన్ని శుభ్రం చేస్తే వాళ్ళకి కూడా మంచిదే కదా! కానీ చేసే పద్ధతిలో లోపం ఉందనేది చెప్తుండ్రు. దీనికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అట అని బీఆర్ఎస్ చెప్పింది. అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి మేం బాధితుల పక్షం అంటున్నాం. ఏ బాధితులు? రాజకీయ పార్టీ నాయకులు మాటలు నీటి మీద రాతలు లెక్క ఉంటాయి. నీటి మీద రాతలు ఎట్లా ఉంటాయో రాజకీయ పార్టీ నాయకులు, అది కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంక ఎక్స్‌వైజెడ్ ఎవరైనా కావచ్చు. ఈళ్ళిప్పుడు బాధితుల పక్షమయ్యారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు గాబట్టి బాధితుల పక్షమయ్యారు. అదే అధికార పక్షంలో ఉంటే, మీరు అక్కడ ఉంటోళ్ళు, వాళ్ళు ఇక్కడ ఉంటోళ్ళు. ఈ పాయింట్లు, పవర్ పాయింట్లు, పబ్లిక్ పాయింట్లు ఉన్నాయి గదా! ఈ వైస్ వర్సా అయితే అంతే తేడా. కానీ అల్టిమేట్‌గా ప్రజల పక్షం ఎవరు? ప్రజల పక్షం ప్రజలే ఉండాలి, పార్టీలు ఉండవు. ప్రజల పక్షాన ఎప్పుడైతే పార్టీలొస్తాయో ప్రజల సమస్య పరిష్కారం కాదు. అది ఏ పార్టీ అయినా గాని. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు సేకరిస్తే, ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మేము బాధితుల పక్షం, ప్రజల పక్షం అని ఎళ్లారు. ఇప్పుడు ఇక్కడికి వీళ్ళొచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళొచ్చినా, వాళ్ళొచ్చినా రాజకీయ పార్టీ నాయకులు రాజకీయం కోసం ప్రజల పక్షం అయితరు, బాధితుల పక్షం అయితరు ఆ కొద్దిసేపు. ఆ సీటు కోసం, కుర్చీ కోసం. అంటే ప్రజలు నిర్ణయించుకోవాల్సింది మన పక్షం మనమే ఉండాలి తప్ప, పార్టీలను నమ్ముకోవద్దెప్పుడు. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎక్స్‌వైజెడ్ ఏ పార్టీ అయినా కావచ్చు. మరి దీంట్లో ఎట్లా ఈ అసలు పదే పదే ముఖ్యమంత్రి గాని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చెప్పటం, మూసీని ప్రక్షాళన చేద్దా అని చెప్పటం. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే. చేయటంలో ఎవరు వ్యతిరేకం కాదు. దాన్ని ఆపాల్సిన అవసరం కూడా ఎవరికీ ఉండదు. కాకపోతే ఈ ప్రక్షాళన చేసే పద్ధతిలో అనుమానాలొస్తున్నాయి. ఈ ప్రక్షాళన చేసే పద్ధతిలో మీరు ఇగో బఫర్ జోను, ఎఫ్‌టీఎల్ జోను ఇట్లా అని పెట్టారు. ఎవరు దాన్ని నిర్దిష్టంగా కనుగొన్నారు? ఎవరు ఐడెంటిఫై చేశారు? ఇగో ఇక్కడ వరకు బఫర్ జోను. అసలు మీ మీ బ్లూ ప్రింట్‌లో ఎక్కడ కూడా ఇన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది. మీరసలు ఒక లెక్క తీశారా ఇప్పటికి? మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో మేము చేసిన సర్వేలో, మేము చేసిన మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో మూసీ బఫర్ జోన్‌లో ఇన్ని వేల ఇండ్లు ప్రజలకు సంబంధించినయున్నాయి. ఈ ఇండ్లని తొలగించాల్సొస్తది. తొలగించి ఇన్ని వేల ఇండ్లకి మేము వేరే దగ్గర ఆల్టర్‌నేట్‌గా పునరావాసం ఏర్పాటు చేసినాం అని చెప్పే ప్రయత్నం చేయట్లే. డైరెక్ట్‌గా ఉన్న ఇల్లు దగ్గరకు పోయి రెడ్ మార్క్ గీస్తారు తప్ప, అసలు ఎన్నున్నాయి? ఎక్కడి వరకు వస్తుంది మూసీ అనేది? దాంట్లో ఎఫ్‌టీఎల్ ఎంతుంది? బఫర్ జోన్ ఎంతుంది? బఫర్ జోన్‌లోకి ఎన్ని ఇండ్లొచ్చినాయి? ఆ బఫర్ జోన్‌లో తీసేసే ఇండ్ల ప్లేస్‌లో ఏం కట్టబోతున్నారు? బఫర్ జోన్ పూర్తిగా ప్లెయిన్‌గా ఉంచుతారా? లేదా హై రైజ్ బిల్డింగ్‌లు కడతారా? విగ్రహాలు పెడతారా? ఇక్కడ ప్రజలకున్న అనుమానం అది.
మమ్మల్ని బఫర్ జోన్ అని తొలగిస్తున్నారు, పంపిస్తున్నారు బయటికి. మరి అదే బఫర్ జోన్‌లో మీరు హై రైజ్ బిల్డింగ్‌లు అని చెప్పి కొన్ని అంతస్తుల మేరకు బిల్డింగ్‌లు కడతారు కదా! వాటికి లేని బఫర్ జోన్ మాకెందుకొచ్చింది? మీరు బిల్డింగ్‌లు కట్టి బ్యూటిఫికేషన్ చేస్తా అంటున్నారు కదా! మా బిల్డింగ్‌లు కూడా ఉంచి బ్యూటిఫికేషన్ చేసుకోండింక. మీరు అదే బఫర్ జోన్‌లో బిల్డింగ్ కడతానంటే దాని లోపటేగా బ్యూటిఫికేషన్ చేసేది. దాని లోపటేగా మూసి అనేది అనుమానం ఉందా? అనుమానాన్ని నివృత్తి చేయట్లా అది ప్రతిపక్షాలు గాని, అధికార పక్షం గాని. ప్రతిపక్షాలు రాజకీయం కోసం మాట్లాడితే, అధికార పక్షం వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం కోసం మాట్లాడతారు. ప్రజల కోణం, ప్రజల బాధ ఎవరు వింటలే. ప్రజలు కోరుకునేది అసలు మా 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 బఫర్ జోన్ ఏంటి? మా ఎఫ్‌టీఎల్ ఏంటి? ఒకవేళ బఫర్ జోన్‌లో ఈ ఇళ్ళని ఇట్లే ఉంచి మూసీని సుందరీకరణ చేస్తే తప్పేంటి? అది సుందరీకరణ కాదా? అంటే ప్రజల ఇళ్ళు తొలగిస్తేనే సుందరీకరణ. ప్రజల ఇళ్ళని మొత్తం పునాదులతో సహా పడేస్తేనే, కూల్చితేనే సుందరీకరణ. కూల్చేసి కొత్త వేరే బిల్డింగులు కమర్షియల్ కాంప్లెక్స్‌లు కడితేనే సుందరీకరణ అనేది ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం లేదు. దాన్ని అసలు ఐడెంటిఫై చేసి మాట్లాడేటోడు లేడు. కాబట్టి ఎవరు బాధితుల పక్షమైనా, ఎవరు బాధితులకు వ్యతిరేకమైన పక్షం ఈ పక్షమైనా, ఆ పక్షమైనా రాజకీయ నాయకుల పక్షాలను నమ్ముకోవద్దు. ప్రజలకు కావాల్సింది ప్రజలకి కోరుకుంటుంది చెప్పండి ఫస్టు. బఫర్ జోన్ అనే అంశం తీసుకొని మీరు బఫర్ జోన్‌లో నిజంగానే ప్రజలు కట్టుకున్న ఇండ్లుంటే, ఇగో ఇన్ని వేల ఇండ్లున్నాయి. ఆ ఇండ్లు ఉంచి బ్యూటిఫికేషన్ చేస్తే ఏంటి అనేది కూడా ఒక క్వెషన్ మార్క్ ఏసుకోండి. ఒక పరిశీలన చేయండి. అది వదిలేసి కూల్చుడే ముందు. కూల్చుడు. ఆ కూల్చుడు వద్దంటే అడ్డుకుంటున్నట్టు. ఆ కూల్చుడు వద్దంటే మేము పేదలకు చేతులుగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వార్త అయితే ఇక బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి అట జగిత్యాల నుంచి 2023లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్‌గా కంటెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిండు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అప్పటినుంచి ఆయనకి కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుంది. జీవన్ రెడ్డి అంటే ఇప్పటి నాయకుడు కాదు. 1985 నుంచి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిండు. ఎమ్మెల్సీగా పనిచేసిండు. ఎంపీగా చాలా సార్లు కంటెస్ట్ చేసిండు. ఎమ్మెల్యేగా గెలిచిండు. సీనియర్ పొలిటీషియన్. ఇప్పుడు మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్‌లో ఉన్న నాయకుల్లో వాళ్ళందరికంటే ఈయన సీనియర్. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 2023 ఎన్నికల ముందు జాయిన్ అయ్యారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ బయటికి పోయొచ్చింది. జూపల్లి కృష్ణారావు అదే పరిస్థితి. పొన్నం ప్రభాకర్ వీళ్ళందరికంటే కూడా సీనియర్ ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే కూడా వాళ్ళందరూ ఎవరు అసలు కంటెస్ట్‌లో లేని రోజుల్లో ఈయన కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే అయ్యిండు. అటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్‌కి సీనియర్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ లీడర్‌కి కాంగ్రెస్ పార్టీలో విలువ లేకపోతే, ఆ విలువ కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే జీవన్ రెడ్డి బయటకొచ్చి నా పరిస్థితి ఏంటి? నా బాధను ఎవరు ఇనరా? నన్నెందుకు అవమానిస్తున్నారు? అని చెప్పే పరిస్థితి వచ్చినా గాని కనీసం ఆయన్ని పిలిచి మాట్లాడినారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి, కులగణన గురించి, హక్కుల గురించి మాట్లాడుతారు. మీ పార్టీ జెండా 1985 నుంచి మోసిన మీరు అప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నారో, పుట్టారో లేదో కూడా తెలవదు. 1985 అంటే పుట్టే ఉంటారు. మీ పార్టీ జెండా మీరు స్కూలింగ్‌లో ఉన్నప్పటి నుంచి పార్టీ జెండా మోసి, మీ నాయన, మీ అమ్మ రాజకీయాల్లో లేనప్పటి నుంచి పార్టీ జెండా మోసిన జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు ఆవేదన కంటనీరు పెడుతుంటే, కనీసం మీరు పిలిచి మాట్లాడే ప్రజాస్వామ్యంలో అయితే మీరు ఏమి హక్కుల గురించి పోరాడుతున్నట్టు, మీరు ఏమి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నట్టు. ఈయనే గాదు చిన్నారెడ్డి అని మన వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గూడా. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. ఆయన గూడా ఈ మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవమానానికి 2023 ఎన్నికల్లో బీఫార్మ్ ఇచ్చి వెనక్కి తీసుకుంటే ఇక అంతకంటే అవమానం ఏముంటది? ఆత్మహత్య చేసుకొని చనిపోదామని కూడా డిసైడ్ అయినా. కానీ పిల్లల్ని చూసి ఆగాల్సొచ్చిందని అంటే ఒక సీనియర్ పొలిటీషియన్స్ దాదాపు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తే 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన సీనియర్ పొలిటీషియన్స్ ఒక నిజాయితీ కమిట్మెంట్ ఉన్న లీడర్లు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి లాంటి నాయకులు వాళ్ళు ఆషామాషీ లీడర్లు కాదు. ప్రజల కోసమే పార్టీలో పనిచేసే నాయకులు. వాళ్ళే సంపాదనలు, ఫార్మ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, రిసార్ట్‌లు ఇటువంటివి లేవు వాళ్ళకి. ఆ కల్చరే లేదు. వాళ్ళ ఇళ్లల్లో కూర్చునే కుర్చీలు సామాన్య రైతు కుటుంబంలో ఉన్నట్టుంటాయి. పెద్ద పెద్ద సోఫాలు, సినిమా సెట్టింగ్‌లుండవు. అటువంటి నాయకులకు అవమానం జరుగుతుంటే మాట్లాడిన రాహుల్ గాంధీ, అటువంటి నాయకుల సమస్యను తీర్చని రాహుల్ గాంధీ ఏం చేస్తన్నట్టు? ఎక్కడ ప్రజాస్వామ్యం మీరు మాట్లాడే ప్రజాస్వామ్యం, హక్కులు
ఇది జోడో యాత్తర్లు. ఈ దేనికి ఎవరిని జోడో చేస్తున్నారు? మధ్య మధ్య కాలంలో వచ్చిన కార్పొరేట్ పొలిటీషియన్స్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళ పెత్తనం కొనసాగుతుంటే, వాళ్ళ పెత్తనం ముందు వీళ్ళు కరివేపాకు కూరలో కరివేపాకుని తీసేసినట్టు తీసేస్తుంటే, కనీసం గౌరవించకపోతే, ఆవేదనని కనీసం ఎళ్ళగక్కి, నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమైన అని చెప్పి ఒక నాయకుడంటే, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకుంటున్నానో తెలవదు అని జీవన్ రెడ్డి లాంటోళ్ళంటే, అసలు ఏంటి మీ బాధ అని ముఖ్యమంత్రి గాని, పీసీసీ అధ్యక్షుడు గాని, సరే వీళ్ళెవరు పట్టించుకోరు. ఇదంతా ఒక మాన్యువల్ నడుస్తుంది. ఇదొక కార్పొరేట్ కల్చర్ నడుస్తుంది అనుకుంటే, అక్కడున్న ఢిల్లీలో ఉన్న పెద్దలు గాని కనీసం మాట్లాడిన దాఖలాలున్నాయా? ఇవన్నీ ప్రతిరోజు పోతాయి ఫీడు అధిష్టానానికి. ఇది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కల్చరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, ప్రజల కోణం ఉందంటే ఎట్లా నమ్మాలి? మీ పార్టీ జెండా మోసిన 4 దశాబ్దాల జెండా మోసిన నాయకులకే దిక్కులేని పరిస్థితుల్లో మీరు ప్రజలనేమి ఉద్ధరిస్తారు? ప్రజలకేం సేవ చేస్తారు? ప్రజల హక్కుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలకు కూడా అనుమానం వచ్చే పరిస్థితి. రాహుల్ గాంధీ పైన కూడా. ఇది జీవన్ రెడ్డి అయితే రేపో మాపో బీఆర్ఎస్‌లో అని అంటున్నారు. బీఆర్ఎస్‌లో జాయిన్ అయితారా? అసలు ఏ పార్టీలో జాయిన్ అయితారా? లేదా రాజకీయాల నుంచి విరమిస్తారా? అనేది ఒక వార్త. ఇది హ్మ్. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికార పార్టీ సన్నద్ధం. నిలదీతకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు, విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు సర్కార్ ప్లాను. చర్చకొచ్చే అంశాలివే. ఇది ఎట్లా ఉంటదంటే, రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు రేపటి నుంచో, మాపటి నుంచో అన్నప్పటి నుంచి ప్రతిపక్షాలు సిద్ధమైతుంటాయి. కత్తులు నూరుతుంటాయి. ఇదిగో ఈ అంశాలపైన మాట్లాడాలని. అధికార పక్షం దానికి కౌంటర్‌లు ఇయటానికి సిద్ధమైంది. అక్కడ పోయిన తర్వాత ఏమైద్దో తెలుసా? వీళ్ళు అనుకున్నయి మాట్లాడరు. వాళ్ళు అనుకున్నయి మాట్లాడరు. ఏదేదో వస్తుంటాయి అక్కడ. అసలు ప్రజలు మర్చిపోతారు ఈళ్ళు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ హాల్లోకి పోయిన తర్వాత ప్రజల సమస్యలు, రాష్ట్రం గురించి మర్చిపోతారు. ఇక వాళ్ళు మొత్తం పొగడ్తలు, నాయకుడిని పొగట్టాలు, పార్టీని పొగట్టాలు, ఇంకో పార్టీని విమర్శించాలి. దీనిపైనే ఉంటాయి. అసలు ప్రజల సమస్యలు మాట్లాడట్లే. చాలా చాలా పరిశీలన చేస్తే అటు పార్లమెంట్‌లో గాని, అసెంబ్లీలో గాని జరిగే చర్చలు ప్రజలు ఎన్నుకునేది వాళ్ళ సమస్యల్ని చట్టసభల్లో చర్చించి పరిష్కరిస్తారని. చాలా తక్కువ జరుగుతున్నాయి చట్టసభల్లో ప్రజల సమస్యల గురించి. కేవలం పార్టీ సమస్యలు, రాజకీయాల్లో ఎత్తులు, జిత్తులు ఈ నడుస్తున్నాయి. ఒక్కడంటే ఒక్కడు ప్రజల సమస్య మాట్లాడడు. మాట్లాడుతుంటే మైకులు కట్ అయితయి. మరి వీళ్ళు మాట్లాడేది ఏమన్నా సాఫీగా మాట్లాడతారా? మాట్లాడరు. మీ పార్టీ ఇంత చేసింది, మా పార్టీ ఇది ఇది ఈ లింకులు పెడతారు. డైరెక్ట్‌గా సూటిగా సుత్తి లేకుండా, ఈ కంపారిజన్ లేకుండా మేము మునగాలం అంటే మేము మునగలం అని చెప్పుకోకుండా, యెస్ ఫలానా ఇష్యూ ఉంది. దీనిపైన ఏం చేస్తది ప్రభుత్వం అని అడగరు ఈళ్ళు మళ్ళా. ప్రతిపక్షం కూడా అడిగేటప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈడ ఇది చేసిండు. కేసీఆర్ ఇంత గొప్పోడు, విజనరీ కాబట్టి మీరేం ఇది ఇది అనంగానే వాళ్ళు లేస్తారు. కేసీఆర్ గొప్పోడు ఎట్లయితరు? కట్ చేయి మైక్ అంటారు. ఇది కాదు ప్రతిపక్షాలైనా కనీసం గమనించాల్సింది. ప్రజలు చాలా సమస్యలతోని సతమతమవుతున్నారు. వాళ్ళ సమస్యలను సూటిగా అడగండి, రాజకీయాలు ముడిపెట్టకుండా అని కోరుకుంటున్నారు. ఈరోజు 9,50,000 మంది సాదా బైనామా అప్లికెంట్లు రైతులు ఎదురు చూస్తున్నారు. ధరణి సమస్యలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏవున్నాయో అంతకంటే దరిద్రంగా, ధరణి కంటే దరిద్రంగా ఈరోజు భూభారతి ఉందని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సమస్య మాట్లాడండి డైరెక్ట్‌గా. మళ్ళా నేను ధరణి తెచ్చినాం, మేము గొప్ప, మీరేం చేస్తారని అడగకుండా డైరెక్ట్‌గా అసలు పాయింట్‌కి రండి. మళ్ళా దాంట్లో ధరణి లేదా సాదా బైనామా గురించి ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలేసి, లేదు అసలు ధరణి తెచ్చిందే దరిద్రాన్ని మీరు. ఇది కాదు. ఈ కంపారిజన్‌లు, వివరణలు కోరుకోవట్ల ప్రజలు. ప్రజల సమస్యకు పరిష్కారం ఏంటో కోరుకుంటున్నారు. అనేక అంశాలున్నాయి. 2023 డిసెంబర్‌లో ప్రజాపాలన అని చెప్పి ఒక దరఖాస్తు తీసుకున్నాం. ఆ ప్రజాపాలన దరఖాస్తు ఎటుపోయింది? ప్రజాపాలన దరఖాస్తులో పెట్టుకున్న ఈ స్కీముల కోసం దరఖాస్తు సమర్పించిన లబ్ధిదారులు, దరఖాస్తుదారులకి ఏమి ఉపశమనం వచ్చింది? అది నిరుద్యోగ భృతి కావచ్చు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులకి 250 గజాల స్థలం కావచ్చు, వీటన్నిటికంటే ముఖ్యం మహిళలకు 2,500 పేరుతోని ఇస్తా అన్నది 100 రోజుల్లో అది ఏమైంది? ఇవి ప్రజలు ఇటువంటి అంశాలు ప్రజలు నిజంగా చర్చించుకునేయి. పెన్షన్‌ల పెంపు ఇటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజల కోరికను నెరవేర్చే నాయకుడు, నెరవేర్చే పార్టీ ఇది. అసలు మా గురించి ఎవరైనా మాట్లాడతారా అని ఎదురు చూస్తాను. ఇది మాట్లాడరు. ఇది ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో జరిగేదే. ప్రతిపక్షాలు ఏం చేస్తాయి సూటిగా అడగరు. వాళ్ళు మళ్ళా మేము మంచోళ్ళం, మేము పరిపాలన మాది అద్భుతం, బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఇది చెప్తారు. వెంటనే వాళ్ళు లేస్తారు.
వీళ్ళేం చెబుతారు అధికార పక్షమైన వాళ్ళు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తారా? మీరున్నప్పుడు ఇది, మీరున్నప్పుడు అది, మీరే కారణం. ఇది మీరు కారణం, వాళ్ళు కారణం, మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు విమర్శలు చేసుకుంటే చేసుకోవచ్చు గానీ, అసెంబ్లీని దాన్ని వేదికగా చేసుకోమండి. అసెంబ్లీ కేవలం ప్రజలు అడుగుతున్న సమస్యలపైన, ప్రజలు కోరుకుంటున్న సమస్యలపైన చర్చ జరగాలి తప్ప, ఇది రేపటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలున్నాయట. ఈ అసెంబ్లీ సమావేశాలనే ప్రజల గురించి సూటిగా ప్రశ్నలు అడగటం, సమాధానాలు చెప్పటం వస్తదేమో అని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. విజయక్రాంతి.